మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్‌ను సంప్రదించండి. ఇటు మొన్నటి నుంచి పవన్ కళ్యాణ్ గారు తన ఆస్తులు అమ్మేసుకుంటున్నారన్న వార్తలు వైరల్ అవ్వడం చూస్తున్నాం. హైదరాబాద్‌లో ఉన్న స్థలాన్ని అమ్మేశారు వారం క్రిందట. ఇంకో 2, 3 స్థలాలు కూడా అమ్మకానికి పెట్టారు అంటున్నారు. అంటే ఎందుకు అమ్మేస్తున్నారు? పార్టీ నడపడం కోసమేనా? ఇంకేమైనా రీజన్స్ అయ్యుంటాయా? ఇంకేం రీజన్ ఉంటాయి అబ్బా. ఆయన ఇప్పుడు నేను క్లియర్‌గా చెప్తున్నా. ఆయన రాజకీయాలు లేకపోతే మాత్రం ఆయన ఒక పర్ డే షెడ్యూల్ ₹2,00,00,000 చిల్లర. హ్మ్. 2,50,00,000 ఎంత ఉంటుంది సంథింగ్. ఆయనకి ఏమవసరం చెప్పు? ప్రజలకు రాజకీయాల్లోకి వచ్చి అప్పుల పాలయ్యి ఆస్తులు అమ్ముకొని ఎలక్షన్స్ కోసం ఆస్తులు అమ్ముకున్న పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏ నాయకుడన్నా భారతదేశంలో నాకు తెలిసి ఫస్ట్ నాయకుడు అనుకుంటా. నాకు తెలిసి ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాల కోసం తన సొంత ఆస్తిని నమ్ముకునే రాజకీయ నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒకటే. ఎందుకంటే మేము ఇన్ని గనం డబ్బులు ఖర్చు అయితే అని పార్టీ పెట్టలేదు. జీరో పాలిటిక్స్ బడ్జెట్తోనే పార్టీ పెట్టినాం. రాను రాను మాకు కూడా ఈ డబ్బుల మయం అనేది ప్రజలు డబ్బుల మయంలో మునిగిపోయినారు కాబట్టి మేము కూడా ముట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడు 200 కోట్లకి ఏదో అమ్మేసిరు అనేసి అన్నారు. అయితే 200 కోట్లు ఇప్పుడు అన్ని అభ్యర్థులకు ఖర్చు పెట్టాలంటే డబ్బులు కావాలి కదా. మేము ఎంచుకున్న ఇప్పుడు నాయకులు ఎవరంటే మా అంతలా మేము కష్టపడి చాలా కింది స్థాయి నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి బయటకు వచ్చి రాజకీయాలు చేసి అట్లాంటి నాయకులు మాత్రమే పార్టీలు ఉన్నారు. మా పార్టీలో కూడా 100 కోట్లు 200కి ఇచ్చిన లేరు. అట్లా మేము ఆలోచిస్తే మా లాభం కోసం ఆలోచిస్తే మొన్న ఈ ఒక్కొక్క నాయకులు 5 కోట్లు 10 కోట్లు చెక్ పంపించింది పవన్ కళ్యాణ్ గారికి. పంపించిన 10 రోజులకి మళ్ళీ సంకేతాలు మాకు టికెట్ కావాలని చెప్పేసి. అదే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినారంటే సేమ్ చెక్కులు ఏదైతే ఇచ్చినారో అవే చెక్కులు రిటర్న్ పంపించినారు. మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళకి నేను మోసం చేయలేనని. అట్లాంటి నీతిగా నిజాయితీ ఉన్న నాయకులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా స్వాగతియాలి. ఎందుకంటే ఆయన సొంత డబ్బులు ఇన్ని రోజులు పంచిండు. అలా ఈ రైతులకు ₹1,00,000 కానివ్వండి, ఇవన్నీ చాలా పైసలు పంచిండు. మీరేంటంటే స్వాగతియాలని పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నాం. సో ఇప్పుడు ఆస్తులు అమ్ముకోవడం అనేది జనాల్లోకి ఏ విధంగా వెళ్తుంది? అంటే చాలా మంది సెంటిమెంటల్‌గా అని అంటున్నారు. కొంతమంది ఇది ఈ ప్రమోషన్ స్టంట్ అని ఆ విధంగా అని అంటున్నారు. అంటే జనాల్లోకి ఏ విధంగా వెళ్తుంది అంటారు ఇది? ప్రమోషన్ ఇన్స్టంట్ ఉంటుంది అబ్బా. ప్రమోషన్ ఇన్స్టంట్ ఏముంటుంది? అదే ప్రమోషన్ చేసుకోవాలంటే మాకు 1,000 కోట్లు వస్తాయి. కళ్యాణ్ గారు ఒక యాడ్ చేస్తే కొన్ని 100 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు జమాన్ టక్కర్లో అప్పుడు పెప్సీ కంపెనీ యాడ్ చేసి అది ఏదో చిన్న మిస్టేక్ అయిందని చెప్పి అదే క్యాన్సిల్ చేసుకున్నారు. అట్లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంత నీతిగా నిజాయితీ ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఆయన సొంత లాభాలకి రాలేదు. ఆంధ్ర ప్రజల కోసం, ఆయన తెలుగు ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిండు. మన జీవితాలలో వెలుగు తీసుకోవడానికి వచ్చిండు. మంచి ఇప్పుడు ఉన్న నాయకులను కాకుండా కొత్త నాయకులను పరిచయం చేయాలి ప్రజలకు అనే లక్ష్యంతో ఆయన వచ్చినారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ ఒక నాయకుడు దొరకడం కష్టం. మీరు ఆయనను పొడగొట్టుకోరు అనుకో. ఆల్రెడీ మొన్న ఎలక్షన్స్లో మీరు ఆయనను వద్దనుకోరు. ఈసారి కూడా వద్దనుకుంటే మాత్రం మీ భ్రమ. మిమ్మల్ని ఆ దేవుడు కూడా వచ్చి కాపాడాడని చెప్తున్నా. ఇటు టీడీపీ జనసేన పొత్తు అయితే కన్ఫర్మ్ అయింది. మరి బీజేపీ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడైతే 99 మంది అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీ వస్తే ఇస్తా అని అంటున్నారు. మరి బీజేపీ కలిసే అవకాశం ఉందా లేదా? ఉంటుంది. ఇప్పుడు బీజేపీ మాది ఎన్డీఏలో కూటమి. ఎన్డీఏలో ఒక జనసేన పార్టీ భాగం. టీడీపీ కూడా ఉంటా ఉంది. 3 పార్టీలు కలిసిపోతా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఆ పొత్తు కూడా క్లియర్ అవుతుంది. మీటింగ్ తర్వాత ఇవాళ అయితే జరుగుతుందో మీటింగ్ 28వ తారీఖు రోజు. ఆ మీటింగ్ అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అది పొత్తు కూడా కన్ఫర్మ్ అవుతుంది. 3 పార్టీలు కలిసి ఉంటాయని అనుకుంటున్నాను. అటు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం చూస్తాం. అంటే బీజేపీని కలపడానికి నేను కేంద్ర నాయకత్వంతో మాట్లాడాను, చివాట్లు తిన్నాను, వాళ్ళు ఎంతో రిక్వెస్ట్ చేశాను కూడా అని చెప్పడం చూస్తాం. కాకపోతే మొన్న అయితే అనౌన్స్ చేయలేదు. మరి ఇంకా ముందు వచ్చే ఛాన్స్ అయితే కనబడట్లేదు అని కూడా కొంతమంది. పవన్ కళ్యాణ్ గారు చివాట్లు అయితే చెప్పిండో ఈ పొత్తుల కోసం కాదు చివాట్లు విన్నది, ఆంధ్రప్రదేశ్ కోసం. ఆంధ్రప్రదేశ్ మునుగుతా ఉంది. మళ్ళీ అదే అధికారం జగన్కి ఇస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ పోతా ఉంది. ఈ ఏదైతే డబ్బులు సెంట్రల్ నుంచి డబ్బులు తీసుకొస్తా ఉన్నాడో అవన్నీ ఒక్కొక్క నాయకుడు కొన్ని 100 కోట్లు మింగుకొస్తారు. అవి ఆపాలనే ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ అన్నప్పుడు వాళ్ళ నోటితో విన్న చివాట్లు అదే మాట మొన్న చెప్పినారు. ఏ పొత్తుల కోసం చివాట్లు వాడే అవసరం ఆయనకేమన్నా చెప్పు. ఇక టీడీపీ జనసేన పొత్తు అనేది చివరి వరకు ఉంటుందో లేదో గ్యారెంటీ లేదో, అది ఎప్పుడైనా తెగిపోవచ్చు అని చెప్పేసి వివి లక్ష్మీనారాయణ గారు చెప్పడం చూస్తున్నాం. మరి ఈ పొత్తు ఎలక్షన్స్ వరకు అలాగే ఉంటుందా? మధ్యలో ఏమన్నా బ్రేక్ అయ్యే అవకాశం ఉందా? ఆయన మాట మేము ఒక 100 రోజుల నుంచి అనుకుంటా 100 రోజుల నుంచి కష్టపడతా ఉన్నాం. పొత్తులో నడుస్తూ ఉన్నాం.
కొన్ని మీటింగ్లు అవుతున్నాయి, భారీ బహిరంగ సభ ఉంది, ఇద్దరు నాయకుల ఉమ్, మళ్ళీ ఇంకో సీట్లు కేటాయించినాము. ఏదైనా ధమాకుందా ఆయనకి? సీట్లు కేటాయించిన పొత్తు ఏదైనా విడిపోతుందా? ఉమ్, అంటే ఇట్లాంటి మాటలు మాట్లాడి కించపరచొద్దని ప్రజల్ని బట్టే ప్రజల మైండ్ డైవర్ట్ చేయొద్దని నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు ఏ నాయకుడైనా సరే కానీ ప్రజల మంచి కోసం ఆలోచించి ప్రజల మంచి కోసం మాట్లాడాలి. ఈ రాంగ్ ఎలక్షన్స్ తీసుకొచ్చి ప్రజల మైండ్ డైవర్ట్ చేసి మీరు లబ్ధి పొందాలి, ఏదో మీకు పేరు రావాలని కోరుకుంటే మాత్రం మీ భ్రమ. ఇటు టీడీపీ జనసేన ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది వాళ్ళు. దానికోసం మరి బస్సులు అయితే కేటాయించలేదు అధికారులు అని చెప్పడం చూస్తున్నాం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అక్కడ ఆంధ్రప్రదేశ్లో మొన్న ఇది సిద్ధం సభలు జరుగుతూ ఉన్నాయి కదా, ఆ సిద్ధం సభలకి పాపం స్కూల్ పిల్లల బస్సులు, కాలేజ్ పిల్లల బస్సులు చాలా ఘోరంగా వాడుతూ ఉన్నారు. పాపం వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు పిల్లలు. మాకు అంటే ఇప్పుడు మన ఈ హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ కొన్ని అంటే ఒక 100 కిలోమీటర్ 500 ఇప్పుడు ఒక 60-70 కిలోమీటర్ స్కూల్ డిస్టెన్స్ ఉంటాయి, కాలేజ్ డిస్టెన్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అంటే చాలా పెద్దది కాబట్టి కొన్ని 100 కిలోమీటర్ పోవాల్సి వస్తుంది, 100-150 కిలోమీటర్ పోవాల్సి వస్తుంది కాలేజ్ కావాలన్నా స్కూల్ పోవాలన్నా కూడా. అట్లాంటి పిల్లల్ని మీరు ఎట్లా పోతారో పోండి అని వాళ్ళ బస్సులు వాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీటింగ్కి వాడుకొని వాళ్ళని రోడ్డు మీద నడిపించే ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. కాబట్టి మేమే పెడుతున్నాం అంటే వాళ్ళకి డబ్బులు చెల్లించి ఏవైతే స్కూల్ హాలిడేస్ ఉన్నాయో అదే టైంలో పెట్టుకొని మనం బస్సులు అడుగుతా ఉన్నాం. ఇస్తే ఇవన్నీ లేకపోతే లేదు. మాకు నాయకులు ఎట్లా అంటే మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చే నాయకులు ఉన్నారు. వాళ్ళకి స్కూల్ బస్సులు వీల్ బస్సులు కావాలేమో కానీ మాకు సొంత బండ్లు ఉన్నాయి, మాకు సొంత కార్లు ఉన్నాయి, నడుచుకుంటూ వచ్చే నాయకులు మా అంటున్నారు. ఇటు చూస్తే మరి లోక్సభ ఎలక్షన్స్ కూడా తెలంగాణలో రాబోతున్నాయి. అటు లోక్సభ ఎలక్షన్స్ లో 3 స్థానాల్లో పోటీ చేస్తుంది జనసేన. మరి ఇక్కడ తెలంగాణలో కూడా పోటీ చేస్తుందా? పోటీ చేస్తే దాదాపు ఎన్ని స్థానాల వరకు పోటీ చేస్తుంది? మేము తెలంగాణకి ఎట్లాంటి మొప్పు లేదు. ఆంధ్రప్రదేశ్ మునుగుతా ఉంది, దాన్ని కాపాడడానికి కోసం మేము కూడా తెలంగాణ నుంచి పోయి దాన్ని కాపాడడానికి కోసం పోతా ఉన్నాం. అట్లా ఎందుకంటే మేము ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ కోసం ఇంకా ఆలోచించలే. అక్కడ ఏపీ ఎలక్షన్స్ ఏంటంటే ప్రజలు మునుగుతా ఉన్నారు. పాపం వాళ్ళు కూడా ఒకసారి మాతో కలిసి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉండే కదా, మా దాంట్లో విడిపోయి అన్న తమ్ములుగా విడిపోయి అక్కడ వాళ్ళ జగాలు వాళ్ళ జగాలు మా జగాలు మేము ఉన్నాం. ఏంటంటే మాది కొంచెం డెవలప్ అయినా కూడా అది మునుగుతా ఉంది. ఎందుకో ఎక్కడో బాధ ఉంది మాకు కూడా. దాన్ని కూడా క్లియర్ చేయాలి, దాన్ని కూడా ఒక మంచి స్థాయికి తీసుకురావాలని ఒక లక్ష్యంతో మేము కూడా పోతా ఉన్నాం. తెలంగాణలో పోటీ ఉండదా తెలుసు తర్వాత సంగతి. మేమైతే ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడతా ఉన్నాం. కళ్యాణ్ గారు ఒక నాయకుడిని చాలా ఉన్నత స్థాయిలో చూడాలని మేము కోరుతా ఉన్నాం. అట్లా సో ఫైనల్ గా మరి టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి కన్ఫామ్ గా వస్తుందా? ఈ రెండు కూటమి కలిపి దాదాపు ఎన్ని స్థానాల వరకు గెలుచుకోగలరు? 100% 150 వరకు వస్తాయి అబ్బా, 150 వరకు వస్తాయి. తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంకి వస్తుంది. దీంట్లో నో డౌట్, టెన్షన్ తీసుకునే అవసరం లేదు. మా వాళ్ళకు కూడా అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా. జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలకి, అందరికీ, తెలుగు తమ్ముళ్ళకి, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం. మేము అధికారంలోకి వస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న.